హాయ్ హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారని అయితే చాలా బాగున్నాను. మీ అందరు కూడా బాగున్నారని అనుకుంటున్నానండి. నేను నిన్న కటింగ్ వీడియో అయితే షేర్ చేశాను కదా, విత్ మెజర్మెంట్స్తో కూడా స్టిచ్చింగ్ వీడియో అయితే ఇప్పుడు షేర్ చేస్తున్నానండి. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూడండి, చాలా బాగా అర్థమవుతుంది. కటింగ్ వీడియో నిన్నైతే పోస్ట్ చేశానండి. ఒకవేళ వీలుంటే ఇది అయిపోయిన తర్వాత ఆ వీడియో అయితే చూడండి. చూస్తున్నారు కదా, దీన్ని ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే, ఇది మామూలుగా అయితే గమ్ పెట్టించి అతికించేయచ్చండి. కట్ వర్క్ ఏదైతే ఉందో దానంతా కూడా ముందు గమ్ పెట్టేసి అతికించేసిన తర్వాత చుట్టూ కూడా కుట్టు ఉంటే బాగుండేది. నేను ఇక్కడ ఏం చేశానంటే తర్వాత వచ్చింది నాకు ఐడియా. ఇంకా ఎలాగైనా ఒకటే కదా అని చెప్పేసి మీకైతే షేర్ చేస్తున్నాను. చూస్తున్నారు కదా అండి, కట్ వర్క్ మొత్తం కూడా కట్ చేశానండి. విత్ మెజర్మెంట్స్తో వీడియో అయితే షేర్ చేశానని చెప్పాను కదా, ఆ వీడియో అయితే చూసేయండి. ఈ వీడియో తర్వాత ఇలా పిన్స్ పెట్టేసి నేను చుట్టూ కూడా క్యాన్వాస్కి ఏదైతే ఉందో అది మొత్తం కూడా చుట్టూ క్లాత్ పెట్టాను కదా కింద, దాన్ని మడుచుకుంటూ కుట్టాను అనమాట. చాలా ఈజీ అండి, చాలా అంటే చాలా ఈజీ. సింపుల్గా అయితే మనం స్టిచ్ చేసేయచ్చు ఈజీ మెథడ్తో. ఈ వీడియోలో నేను కొన్ని టిప్స్ అయితే చెప్తాను, అవి పాటిస్తూ మీరు అన్నీ స్టిచ్ చేశారంటే ఈజీగా అయిపోతుంది. ఇక్కడ ఇది కార్నర్స్ అంత క్యాన్వాస్ అవసరం లేదు అని చెప్పేసి కట్ చేస్తున్నాను అనమాట. ఫ్రెండ్స్, ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకొని మన వీడియోస్ని ఫాలో అవుతూ ఉండండి. నేను కుట్టిన తర్వాత కూడా ఫుల్ ఏ విధంగా వచ్చింది అని చెప్పేసి నేను ఒక వీడియో కూడా అంటే ఇందులోనే యాడ్ చేశాను అనమాట. కుట్టిన తర్వాత నేను ఫ్రంట్ నెక్ కూడా బోట్ నెక్కే పెట్టి కుట్టాను అనమాట. కట్ వర్క్ని పెట్టి హ్యాండ్స్ వచ్చేసి జస్ట్ పైపింగ్ అయితే ఇచ్చానండి. హ్యాండ్స్కి కట్ వర్క్ వద్దనిపించింది నాకు. చిన్న హ్యాండ్స్ పెట్టేసి పైపింగ్ అయితే ఇచ్చానమాట. చూసారు కదా, పైన క్యాన్వాస్ కట్ చేసిన తర్వాత ఎక్స్ట్రా ఇక్కడ క్లాత్ కూడా కట్ చేసి ఇస్తున్నాను. నీట్గా ఇవి షేప్ తిరగడం కోసము టక్స్ లాగా పెట్టేయండి. అంటే అక్కడక్కడ కత్తెరతో టాకాస్ ఇవ్వండి. చూసారు కదా, ఈ విధంగా అనమాట. అప్పుడే మనకి షేప్ అనేది నీట్గా తిరుగుతుంది జాయింట్ చేసినప్పుడైనా కూడా. చాలా ఈజీ మెథడ్ అండి ఇదైతే. నిజంగా ఎవరు చెప్పిండరు నాకు తెలిసి. అంటే ఈ విధంగా చెప్పుంటారు కానీ చెప్తాను చూడండి. గమ్ పెట్టించి అంటించిన తర్వాత ఎలా చేయాలని చెప్పేసి ఈ విధంగా అయితే చూస్తున్నారు కదా. ఇది కట్ చేసినంతా కూడా నేను జాయింట్ చేస్తున్నాను. ఇలా మొత్తం కుట్టిన తర్వాత ఏం చేయాలంటే కట్ చేస్తున్నానండి. ఇవి చూసారు కదా, ఇక్కడైతే పిన్స్ మొత్తం తీసేసి దీన్ని ఇప్పుడు నేను గమ్ ఉంటుంది కదండి, ఫెవికో అంటే మనం దీనికి వాడతాం కదా ఫ్యాబ్రిక్ గమ్ము, దాన్ని తీసుకొని చుట్టూ కట్ వర్క్ ఏదైతే ఉందో అక్కడ కొద్దిగా గమ్ పెట్టించేసి అంటించేయండి. క్లాత్కి వచ్చేసి ఈజీగా పని అయిపోతుంది అనమాట. చాలా ఈజీ అంటే ఈజీగా అయిపోతుంది కట్ వర్క్ కుట్టడం కూడా. కొత్తగా కుట్టే వాళ్ళు కూడా ఈజీగా కుట్టగలుగుతారండి. గమ్ పెట్టించేసి ఈ విధంగా మొత్తం కూడా నేను అంటించేసాను అనమాట. కొద్దిగా అంటించేసి అలాగే ఐరన్ చేసేయండి. ఎలా స్టిఫ్నెస్ అయితే అంటే అలాగే అతుక్కుపోతుంది అనమాట. చాలా ఈజీ మెథడ్ అండి ఇదైతే. కుట్టని రాని వాళ్ళు ఈ విధంగా అయితే కుట్టేయచ్చు అనమాట. జాయింట్ చేసేసి ఈ విధంగా అయితే నేను గమ్ పెడుతున్నానండి. కట్ వర్క్ ఇలా గమ్ పెట్టించి అంటించడం ఎవరైనా చూపించారండి? ఈజీ మెథడ్ అండి, చూపిస్తాను చూడండి. ఎంత ఈజీ ప్రాసెస్ అంటే షేప్స్ ఎంత బాగా వస్తాయంటే ఎక్కడ మనకి ముడతలు కూడా కనిపించవండి. అంటే కార్నర్స్ దగ్గర క్లాత్ పట్టేసినట్టు కొద్దిగా గుంజినట్టు అలా ఉంటుంది కదా, అది కూడా ఉండదు. ఈజీగా చూపిస్తాను చూడండి, షేప్స్ ఎంత బాగా తిరిగాయో. ఇక్కడ ఇలా గమ్ పెట్టాను కదా, దీన్ని నేను ఐరన్ చేశానండి. ఐరన్ చేసి ఇక్కడ నేను మిడిల్ నెక్ అనేది చూసుకోండి. నేను పెట్టడం అయితే పెట్టాను కానీ క్లాత్ కొద్దిగా సైడ్కి అయితే వచ్చిందండి. నేను అది నెక్ జాయింట్ చేస్తున్నప్పుడు చూడలేదన్నమాట, తర్వాత చూశాను. తర్వాత ఖర్చు కోసం ఎలాగ ఎక్స్ట్రా పెట్టాను కదా నేను, అది కొద్దిగా కట్ చేసేసాను అనమాట రెండు పక్కల సమానంగా. ఇక్కడ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ మీరు చూస్తున్నారు కదా, లైనింగ్ అనేది కొద్దిగా ఎక్స్ట్రాగా అనిపిస్తుంది కదా. మిడిల్ లెక్ పెట్టాననే అనుకున్నాను కానీ మిడిల్ లెక్ పెట్టలేదండి. పైన లైనింగ్ మిడిల్ లెక్కే పెట్టాను. కింద క్లాత్ ఏదైతే మెయిన్ క్లాత్ ఉందో అది మిడిల్ లెక్ పెట్టలేదు, నేను చూసుకోలేదు, తర్వాత చూశాను. ఖర్చుకు నేను ఎక్స్ట్రానే 2 ఇంచెస్ పైన పెట్టానండి కొద్దిగా. ఇంకా అది రెండు పక్కల పట్టుకొని మిడిల్లోకి కట్ చేశాను తర్వాత లాస్ట్లో. ఇంకా ఖర్చే కదా ఏం కాదని చెప్పేసి ఇక్కడ ఏం చేస్తున్నానంటే, క్యాన్వాస్ మీద ఎప్పుడు కొట్టు వేయకండి మీరు. ఇలా కట్ వర్క్ డిజైన్ చేసేటప్పుడు ఏంటంటే, కొందరు చాలా వీడియోస్ చూశాను నేను, కట్ వర్క్ కుడుతున్నప్పుడు ఏంటంటే క్యాన్వాస్ మీద కుడుతున్నారనమాట. క్యాన్వాస్ మీద కుడితే ఆ షేప్స్ అనేవి నీట్గా ఎప్పుడు రావండి. ఎలాగో మనం గమ్ పెట్టేసి అంటించేసాము,
అది క్లాత్కి వచ్చేసి దాన్ని పిన్స్ ఇలా పెట్టి సెక్యూర్ చేసిన తర్వాత క్యాన్వాస్ ఏదైతే ఉందో క్యాన్వాస్ చుట్టూతా వేయండి కుట్టు. అంటే మీకు అర్థమవుతుందా? క్యాన్వాస్ అంటించాం కదా, క్యాన్వాస్ మీద కాకుండా దాన్ని దగ్గరగా వేసుకుంటూ కుట్టు వెళ్ళాలన్నమాట. షేప్స్ ఎలాగున్న షేప్స్ అలాగే తిరుగుతాయి, ఈజీగా అయిపోతుందన్నమాట. నేను మీకు వీడియో లెంత్ కూడా ఎక్కువైపోతుంది అని చెప్పేసి వీడియోస్ చూడరని చెప్పేసి వీడియో ఫాస్ట్ మోడ్లో పెట్టాను. అలాగే వచ్చేసి చాలా వరకు వీడియో కట్ చేశాను. 1/2 అవర్ దాకా వచ్చిందండి వీడియో. కానీ నేను అదంతా కట్ చేసి హాఫ్కి హాఫ్ పెట్టేశాను అనమాట. మీకు అర్థమైతే చాలు, మీకు ఈజీ మెథడ్లో చూపించాలి అని చెప్పేసి అంతా కూడా కట్ చేసేసాను నేను వీడియో. మీకు ఏదైతే మెయిన్ ఉంటుందో అది మాత్రమే వీడియో షూట్ చేశాను. అంటే మీకు వీడియో పెట్టానమాట, మిగతాదంతా కూడా కట్ చేసేసాను. ఇక్కడ క్యాన్వాస్ మీద కుట్టు వేయకుండా పక్కల వేసుకుంటూ కిందకి మనము ఆపినప్పుడు ఏంటంటే సూది కిందికి ఉండేలాగా చూసుకొని ఆపుకుంటూ ఇలా కర్వ్స్ తిప్పుతూ కుట్టాలన్నమాట. మూలలు వచ్చిన దగ్గర సూది కిందికి దింపుతూ చుట్టూతా కుట్టు వేసుకోవాలి. అప్పుడే మనకి షేప్ అనేది నీట్గా తిరుగుతుంది. అది ఎందుకు తిరుగుతుందంటే మనం క్యాన్వాస్ మీద కుట్టు వేసామనుకోండి, ఆ క్యాన్వాస్ అనేది ముడత పడుతుంది అనమాట, అంటే ముడుచుకుపోతుంది. అది సరిగ్గా రాదనమాట ఫినిషింగ్ అనేది. ఇప్పుడు క్యాన్వాస్ మీద కాకుండా పక్కన కుట్టినట్లు ఏమవుతుందంటే ఈజీగా క్యాన్వాస్ తిరుగుతుంది. ఇక్కడ మాత్రము నేను ఏం చేశానంటే దగ్గరగా పెట్టాను కదా, రెండు కూడా క్లాత్ అనేది ఉంచకుండా కటింగ్ ఎంత దగ్గరగా చేశాను నేను. అందుకని చెప్పేసి నేను ఈ రెండు కుట్టాను, యువతల అవతల రెండు కుట్టిన తర్వాత కటింగ్ ఉంటుంది కదా, కటింగ్ చేసేటప్పుడు క్లాత్ అనేది తక్కువ వస్తుంది కదా, అక్కడ పిగిలిపోతుందేమో అని చెప్పేసి నేను ఆ సైడ్లు మాత్రమే కార్నర్స్ ఏవైతే ఉన్నాయో లాస్ట్లో ఆ రెండు మాత్రమే నేను మళ్ళీ ఒక కుట్టు అయితే వేసాను అనమాట. క్యాన్వాస్ మీదగా వేసాను. చూసారు కదా, ఇలా ఎక్స్ట్రా పెట్టేసి మనం కట్ చేసుకోవాలి షేప్ అనేది. ఇక్కడ కటింగ్కి లేదనమాట నా దగ్గర క్లాత్, రెండు దగ్గరగా పెట్టాను కదా, అందుకని చెప్పేసి తర్వాత నేను ఒకవేళ క్లాత్ ఏమన్నా పిగిలినట్టు ఉంటుందేమో అని చెప్పేసి ఏం చేశానంటే లాస్ట్లో ఉన్న కార్నర్స్ ఏవైతే ఉన్నాయో అక్కడ క్యాన్వాస్ మీద కుట్టాను. కానీ షేప్ నీట్గా వచ్చిందండి, చూపిస్తాను అది కూడా. షేప్స్ కట్ చేయకుండా డైరెక్ట్ నేను ఇప్పుడు కట్ చేస్తున్నాను కదా ఆ విధంగా కట్ చేయండి, షేప్స్ కాకుండా. అలా కట్ చేయకుండా టాకాస్ పెట్టేయండి. మధ్యలో కార్నర్స్ ఏవైతే తిరుగుతాయో అక్కడ ఖర్చులాగా పెట్టండి. చూసారా, ఇలా పెడుతున్నాను కదా, అలా పెట్టి తిప్పండి. అలా పెట్టి తిప్పిన తర్వాత మీకు షేప్స్ అనేవి నీట్గా తిరుగుతాయి అన్నమాట. చూపిస్తాను. ఇలా ఖర్చులు పెట్టిన తర్వాత అయితే తిప్పేసుకోండి క్లాత్ని అయితే. చూడండి, ఈ విధంగా చిన్నగా తిప్పుకోండి. ఇలా తిప్పినప్పుడు ఏంటంటే మనం క్యాన్వాస్ మీద కుట్టలేదు కాబట్టి క్యాన్వాస్ అనేది ఈజీగా అలాగే ఉంటుంది, ఆ రౌండ్ షేప్ అనేది వస్తుందన్నమాట. నేను ఏంటంటే కట్ వర్క్స్ అనేది షేప్ స్కాల్ప్ ఉంది కదా, అది మీకు కొద్దిగా చిన్నగా పెట్టాను. ఒకవేళ మీకు పెద్దదిగా కావాలంటే పెట్టుకోవచ్చండి. ఇలా కార్నర్స్ ఏవైతే ఉంటాయో అవి సరిగ్గా రాకపోతే కనుక ఏదైనా సహాయం తీసుకొని ఇలా అయితే ఓపెన్ చేసేసుకోండి, అంటే బయటికి గుంజండి, దాన్ని నీట్గా వస్తుందన్నమాట. చాలా ఈజీగా ఉంటుందండి. కొద్దిగా క్లాత్ నలిపినట్టు అలా చేశారనుకోండి ఆ షేప్స్ అనేవి నీట్గా వస్తాయన్నమాట. కుడతాను చూడండి, చూసారా, ఈ విధంగా అయితే నీట్గా వచ్చిందండి. క్లాత్ ఏదైనా లోపల ఉండిపోతే మాత్రము కొద్దిగా పట్టుకొని లాగినట్లు అలా చేశారంటే ఈజీగా వస్తుంది. దీని మీద కుట్టు వేసుకొనైనా వేసుకోవచ్చు, లేదంటే ఐరన్ చేసేసుకోవచ్చు అండి. నేనైతే కుట్టు అయితే వేసాను అనమాట. చూసారా, ఇలా కొద్దిగా లాగినట్టుగా అనండి, నీట్గా షేప్స్ వస్తాయి. మన ఛానల్లో చాలా వీడియోస్ ఉన్నాయి. ఒక్కసారి ఈ వీడియో అయిపోయిన తర్వాత వీడియోస్ అన్నీ కూడా చూడండి, మీ అందరికీ నచ్చుతాయి. టైలరింగ్ చేస్తూ ఇంట్లోనే ఉంటూ డబ్బు ఎలా సంపాదించుకోవాలి, ఎన్ని విధాలుగా సంపాదించుకోవచ్చు టైలరింగ్ చేసేవాళ్ళు, ఇలా చాలా వీడియోసే పెట్టాను. ఈ వీడియోస్ చూసారంటే మీకేంటంటే ఒక అవగాహన అనేది వస్తుందండి. అవగాహన వచ్చినప్పుడు అది ఖచ్చితంగా మనం పాటించవచ్చు. మీకు కూడా అర్థమవుతుందన్నమాట ఏది చేయొచ్చు అని చెప్పేసి. అలా తెలిసినప్పుడే మనం టైలరింగ్ ఒక్కటే కాదండి, టైలరింగ్ చేస్తూనే సంపాదించగలము అంటే కాదు. టైలరింగ్ చేస్తూ కూడా సైడ్గా ఇంకొన్ని ఆప్షన్స్ పెట్టుకొని కూడా మనము మనీ అనేది ఎర్న్ చేయొచ్చు అనమాట. అది ఏ విధంగా అని చెప్పేసి నేను వీడియోస్ అయితే చేశాను. అవన్నీ కూడా మీరు చూస్తారని అనుకుంటున్నాను. షేప్స్ అయితే నీట్గా తిరిగాయి కదా, ఐరన్ అయితే చేసుకోవచ్చు.
నేను ఐరన్ ఎందుకులే అని చెప్పేసి నేను ఇలా స్టిచ్ చేసేస్తున్నానండి. ఒక కుట్టు అయితే వేసేస్తున్నాను. పైన మనము ఇక్కడ కార్నర్ దగ్గర ఉంది కదా, అక్కడ థ్రెడ్స్ అయినా పెట్టుకోవచ్చు, లేదు అంటే బటన్ అయినా పెట్టుకోవచ్చు, లేదు అంటే ఒక హుక్స్ అయినా పెట్టుకోవచ్చు అనమాట. క్లాత్ కూడా మనకి కటింగ్ ఉంటుందండి, కటింగ్లో ఉంటుంది, మెయిన్ అంతా కూడా కటింగ్లో ఉంటుంది. ఎందుకు చెప్తున్నానంటే చాలామంది కూడా కట్ చేసి ఇలా కుట్టినప్పుడు థ్రెడ్స్ కట్టుకునేటప్పుడు ఏంటంటే ఆ స్పేస్ అనేది ఎక్కువైపోతుంది. రెండు ఇటు సైడ్ దానికి లెఫ్ట్ రైట్ సైడ్లు ఉంటుంది కదా, వాటికి స్పేస్ అంత ఎక్కువ వస్తుందో నాకు అర్థం కావట్లేదు, ఎందుకు అంత వస్తుందని చెప్పేసి. కుట్టిన తర్వాత నేను దగ్గరగా పెట్టి చూపిస్తాను చూడండి. క్లాత్ ఎక్కడ ముడత రాకుండా యాజ్ ఇట్ ఈజ్ అలాగే పెట్టాను. పెట్టిన తర్వాత ఆ స్పేస్ అనేది ఎక్కువ లేదనమాట థ్రెడ్ టై చేసుకునే దగ్గర. చాలామంది గమనించాను, అదేంటో ఒక క్లాత్ అంటే క్లాత్ కాదు, గ్యాప్ అనేది ఎక్కువ వస్తుందన్నమాట టై చేసుకునే దగ్గర. అది ఎందుకు వస్తుందో ఏంటో, కట్ చేసుకునే విధానంలోనే ఉంటుందండి. అలా గ్యాప్ అనేది ఎక్కువ రాకూడదు. బోట్ నెక్ అనేది ఏంటంటే ఆ షేప్ అనేది నీట్గా తెలియాలి బ్యాక్ సైడ్ మనకి, అప్పుడే దాని లుక్ అనేది ఇంకొంచెం ఎన్హాన్స్ అవుతుందన్నమాట. అంతేకాని బోట్ నెక్ అని చెప్పేసి థ్రెడ్స్ కట్టుకునేటప్పుడు ఏంటంటే రెండు కూడా ముడి వేస్తున్నప్పుడు దగ్గరగా రావాలి, దూరం దూరం ఉండకూడదండి. ఆ స్పేస్ అనేది మధ్యలో ఎక్కువ ఉండకూడదు అనమాట. పై నెక్ రౌండ్ ఏదైతే పెడుతున్నామో మనము, ఇప్పుడు రౌండ్ నెక్ కుడుతున్నాను కదా, అది నేను చూపిస్తాను చూడండి. ఈ స్పేస్ మధ్యలో నేను పెట్టి చూపిస్తున్నాను కదా, ఆ స్పేస్ అనేది ఎక్కువ ఉండకూడదు పైన అసలు. అది కొందరు ఏంటో కుడితే అలానే ఉండిపోతుంది. అక్కడ చూసారా బోట్ నెక్ అది పైన కలిసిపోయినట్టు ఉంటుంది. ఆ షేప్ అనేది నీట్గా మనకు కనిపిస్తుంది అనమాట. ఫ్రంట్ నెక్ కూడా నేను ఇలాగే పెట్టానమాట. అది ఈ వీడియోలో మీకు అది అర్థమైందో లేదో నాకు అర్థం కావట్లేదండి. నేనైతే అర్థమయ్యేలాగే చెప్పాను అనుకుంటున్నాను. రేపటి వీడియోలో ఈజీగా చూపిస్తాను చూడండి. ఫ్రంట్ నెక్ ఇట్లే కట్ వర్క్ పెట్టేసి స్టిచ్ చేశాను, ఈజీగా అర్థమయ్యేలాగా అది కూడా షూట్ చేశాను. ఒకవేళ ఇది అర్థం కాలేదంటారేమో అని చెప్పేసి నేను ఆ వీడియో కూడా షూట్ చేశాను, మీకు చూపిస్తాను. ఒకవేళ వీలుంటే పోస్ట్ చేస్తానండి అది కూడా. ఒకవేళ మీరు ఇది గమ్ పెట్టించి అంటించడం స్టిచ్ చేయడం అర్థం కాలేదని అనుకుంటే కనుక కమెంట్ సెక్షన్లో ఖచ్చితంగా కమెంట్ చేయండి, నేను ఆ వీడియో కూడా పోస్ట్ చేస్తాను. చూసారు కదా, ఇక్కడ ఎక్స్ట్రా వచ్చింది కదా క్లాత్ లైనింగ్, ఏం చేశానంటే మిడిల్లోకి పెట్టేసి క్లాత్ అనేది రెండు ఇరువైపులా కట్ చేసేసాను అనమాట. ఆ ఖర్చు ఏదైతే ఉందో అది కట్ చేశాను. ఇలా మిడిల్లోకి పెట్టేసినప్పుడు మనకు తెలుస్తుంది కదా, అక్కడ దాకా కట్ చేసేసానండి. ఖర్చు నేను ఎక్స్ట్రానే వదిలేను 2 ఇంచెస్, అందుకని చెప్పేసి ఖర్చు మాత్రమే తగ్గుతుంది, మనకు బాడీ మెజర్మెంట్ అంతా కరెక్టే ఉంటుందన్నమాట. చూసారు కదా, నీట్గా వచ్చిందండి. ఈ వీడియో మీకు అందరికీ నచ్చింది, యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. పైన చెప్పాను కదా, ఉక్స్ అయినా పెట్టుకోవచ్చు, థ్రెడ్స్ అయినా పెట్టుకోవచ్చు అని చెప్పేసి. ఆ గ్యాప్ చూడండి, ఈజీగా ఎంత బాగా అర్థమవుతుందో. గ్యాప్ అనేది మనకి ఎక్కువ రాకూడదండి, అక్కడ మనం టై చేసుకున్నా కూడా క్లోజ్గా వస్తుంది. ఆ నెక్ అనేది అప్పుడే మనకు తెలుస్తుంది. బోట్ నెక్ అంటే ఈజీగా కార్నర్స్ ఎక్కడ ముడతలు లేకుండా నీట్గా చూడడానికి ఎంత బాగుందో చూడండి. కొందరు కుడితే ఏంటంటే బ్యాక్ సైడ్ చూడండి, ఆ ఫినిషింగ్ మనము క్యాన్వాస్ వేసి అది మిడిల్లో ఉండిపోయేలాగా చేసాము. కొందరు క్యాన్వాస్ అలాగే పెట్టేసి మెయిన్ పార్ట్ మీద పెట్టేసి అలాగే జాయింట్ చేస్తూ ఉంటారు, అప్పుడు బ్యాక్ సైడ్ అనేది ఖర్చు కనిపిస్తూ ఉంటుంది.